గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. ఈరోజు గాయత్రి వంటింట్లో టమాటో ఖట్టా తయారు చేయటం నేర్చుకుందాం. ఇది ఒరియా డిష్. ఈ రెసిపీని మా అత్తయ్య గారు చేసి చూపిస్తుంటే నేర్చుకుని నా ప్రేక్షకులతో పంచుకుంటున్నాను. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. టమాటాలు 500 గ్రాములు, మెంతులు 5, సోంపు 1/8 టీ స్పూను, కలోంజి చిటికెడు, జీలకర్ర 1/8 టీ స్పూను, తేజ్పత్తా ఆకులు 4, జీలకర్ర కారానికి ఎండుమిరపకాయలు 2, జీలకర్ర 1/2 టీ స్పూను, ఆవాలు 3/4 టీ స్పూను, దాల్చిన చెక్క అంగుళం ముక్క, లవంగాలు 6, ఏలక్కాయలు 4, పంచదార 3 టేబుల్ స్పూన్లు, తరిగిన బెల్లం 25 గ్రాములు, చింతపండు 10 గ్రాములు, అల్లం చిన్న ముక్క. మామిడల్లం దొరుకుతూ ఉంటే దాన్ని ఉపయోగించండి, రుచి ఎంతో బాగుంటుంది. ఉప్పు రుచికి తగినంత, నూనె 7 టీ స్పూన్లు. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా టమాటాలని శుభ్రంగా కడిగి మీడియం సైజ్డ్ ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో దాల్చిన చెక్క, లవంగాలు, ఏలక్కాయలు వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించండి. అవి కొద్దిగా క్రిస్ప్ అయిన తర్వాత వాటిని రోట్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకుని పెట్టుకోండి. ఈ పొడికి వాసన పోకుండా ఉండటానికి మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. చింతపండుని ఉడికించుకోవాలి. చింతపండుని ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్లోకి తీసుకుని దాంట్లో 30 మిల్లీలీటర్ల నీళ్లు పోసి ఆ బౌల్ని తీసుకెళ్లి మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకోండి. హై పవర్ మీద 20 సెకండ్ల పాటు కుక్ చేస్తే చింతపండు చక్కగా ఉడుకుతుంది. దాన్ని చల్లారడానికి పక్కన పెట్టుకోండి. జీలకర్ర కారం కొట్టుకోవాలి. ముందుగా ఎండుమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. స్టవ్ మీద పెట్టుకున్న మూకుడులో ఈ ఎండుమిరపకాయ ముక్కల్ని, జీలకర్రని వేసుకుని లో ఫ్లేమ్లో క్రిస్ప్ అయ్యేదాకా వేయించుకోండి. ఆ తర్వాత వాటిని రోట్లో వేసుకుని పొడి చేసుకుని పెట్టుకోండి. ఈ పొడికి కూడా వాసన పోకుండా ఉండటానికి మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆవాలని చూద్దాం. ఆవాలను కూడా రోట్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోండి. అల్లం ముక్క తీసుకుని శుభ్రంగా కడిగి దానిపై పెచ్చు తీసేసుకోండి. ఈ అల్లాన్ని గ్రేట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఈ టమాటో ఖట్టా తయారు చేసే విధానాన్ని చూద్దాం. స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో నూనె వేసి కాయండి. నూనె కాగిన తర్వాత ముందుగా మెంతులు వేసుకోండి. మెంతులు కొద్దిగా రంగు మారేదాకా వేయించుకుని దాంట్లో జీలకర్ర, కలోంజి, సోంపు, అలాగే తేజ్పత్తా ఆకులు ఇవన్నీను వేసి కలుపుకుంటూ వేయించుకోండి. ఆ తర్వాత తురిమిన అల్లం వేయండి. ఆ పైన టమాటో ముక్కల్ని కూడా వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ ముక్కలకి సరిపడా ఉప్పుని వేయండి. అలాగే పసుపు వేసుకోండి. ఇవన్నీను బాగా కలుపుకుని మూత పెట్టి సన్నని సెగ మీద టమాటాలు మగ్గేదాకా ఉడికించండి. ఆ తర్వాత మూత తెరిచి ఒకసారి గరిటెతో 4 వైపులా కలపండి. ఇప్పుడు ఉడికిన చింతపండులో నుంచి పులుసుని పిండి ఆ చింతపండు పులుసుని ఈ టమాటో మిశ్రమంలో వేయండి. అంతాను బాగా కలుపుకుని దీంట్లో పంచదార, తరిగిన బెల్లం, ఆవపిండి, కొట్టి ఉంచుకున్న ఎండుమిరపకాయలు, జీలకర్ర పొడి,
అలాగే కొట్టి ఉంచుకున్న దాల్చిన చెక్క, లవంగం, ఏలక్కాయల పొడి ఇవన్నీను వేసి బాగా కలపండి. అంతాను కలుపుకుని 1 నిమిషం పాటు ఉడికిస్తే ఈ టొమాటో ఖట్టా తయారైపోతుంది. దీన్ని సర్వ్ చేసుకోండి. ఈ టొమాటో ఖట్టాని సాధారణంగా స్వీట్ పులావ్తో తింటారు. అలాగే రోటీలు, పూరీలు వీటితో కూడా తింటారు. ఈ సింపుల్ ఒరియా డిష్ని ఈ మూవీ క్లిప్ ద్వారా చూసి మీ అందరూ కూడా తయారు చేసుకుని రుచి చూస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.comలో చూడగలరు.